అయితే గుడికి వెళ్తున్నాం, రామాలయం గుడి. మేము వెళ్ళేటప్పుడు అక్కడ బాంబ్స్ పేలుస్తున్నారు చూడండి. మేమైతే అందరం అక్కడికి గుడికి వెళ్తున్నాము. దారిలో ఎంతమంది రష్ ఉన్నారో చూడండి, చాలా మంది ఉన్నారు చూడండి ఎంతమంది రష్. ఇక్కడ నేను గుడికి అనుకున్నాను, బట్ ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ది, వాళ్ళు ఉంటారు కదా పార్టీ కోట్ చేయండి అని, వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు వెనకాల. చాలామంది అసలు మార్నింగ్ కూడా చాలామంది వచ్చారు, ఇప్పుడు కూడా నైట్లో కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాక కంటిన్యూ చేస్తే ఇక చాలా లెంత్ అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ వచ్చేసాము. హాయ్ చెప్పండి ఆంటీ. ఆల్మోస్ట్ మమ్మీ అక్కడి నుంచి వస్తే బాగుండు, మమ్మీ షార్ట్ కట్లో తీసుకొచ్చింది. అక్కడి నుంచి అయినా ఇదైనా సేమ్ రూట్, సేమ్ లెంత్, బట్ మా మమ్మీకి తెలియక ఇట్లా తీసుకొచ్చింది. రోడ్ క్రాస్ అయితే అయిపోయింది. మెయిన్గా ఇది ట్రాఫిక్ చూడండి ఎంతగానం ఉందో ట్రాఫిక్, అసలు చెప్పలేము. మొత్తం మేము రావడానికి చాలా కష్టమైంది గుడికి, బట్ దెన్ ఆల్సో ఇక అక్కడికి వెళ్ళాలి అన్న. మా మమ్మీ వద్దానండి రామాలయం ఎందుకని, బట్ నాకు వెళ్ళాలని ఉంది. బట్ అందుకోసమే చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 6-7-8 months అనుకోండి. లాస్ట్ ఇయర్ 8 months అయింది వెళ్ళి, అందుకోసమే చూడాలి అని. ఈ సండే పెద్దమ్మ గుడికి వెళ్తాము, అది కూడా పెడతాను వీడియో. పెద్దమ్మ గుడికి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది. గుడి రీచ్ అయినాక చూపిస్తాం, దగ్గరలోనే ఉన్నాం. గుడికి అయితే రీచ్ అయిపోయాము. కొంచెం ఒక 5 minutes ఉంటుంది ఇక్కడ నుంచి గుడికి. చాలా చీకటి, ఇక్కడ ఎవ్వరు ఉండరు, అన్ని ఇల్లులు పెద్ద పెద్ద ఇండిపెండెంట్ హౌసెసే. కొంచెం సింగర్స్ అలా ఉంటారు ఇక్కడ. ఇక్కడ వెళ్తే అంతే చూడండి, దగ్గరికి వస్తాం. ఇలా ఇండిపెండెంట్ హౌసే ఉంటాయి, కనిపిస్తలేదు కానీ మార్నింగ్ వస్తే కూడా సేమ్ ఇదే చీకటి. చీకటి అంటే ఇంతగానే ఉండదు, కొంచెం కొంచెం లైట్స్ ఉంటాయి. నైట్ చాలా భయం నాకైతే. సరే ఇక్కడ నుంచి ఇలా తిరగాలి, రోడ్ ఇక్కడ కూడా రోడ్ క్రాస్ చేయాలి. ఓకే. లైట్ ఇక్కడ నేను కూడా కనిపించట్లేదు, ఎంత చీకటి ఉందంటే. ఇక్కడ కార్లు వెళ్తూనే ఇప్పుడు కనిపిస్తుంది నాకు నా ఫేస్కి. కార్స్ కార్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే గుడి నుంచి అందరు చాలామంది వస్తారు. గుడిలో అందరూ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అక్కడ వెళ్తారు. గుడి దగ్గరనే ఉంది కాబట్టి వాళ్ళు కార్లు వెళ్తారు. కార్లు వచ్చేటప్పుడు కొంతమంది వెళ్తుంటుందా, అదొకటి, ఆ లైట్ ఒకటి తప్ప ఇంకేముండదు ఇక్కడ. మేము ఒకసారి చీకటి ఉన్నప్పుడు వచ్చాము, అసలు మాకు రూట్సే కనిపించలేదు, వచ్చేసాము. గుడికి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ చూపిస్తా. గుడికి అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఇక్కడ మొత్తం, ఇక్కడైతే మేము చెప్పులు ఇప్పుతాం. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ ద టెంపుల్. చూడండి ఇప్పుడు ఇక్కడ మేము ముట్టిస్తాము. ఇక్కడ మొత్తం లక్షాన కోటి దీపాలు తెలియదు కానీ ఒకటి చూస్తే మీరు షాక్ అవుతారు. అండ్ అక్కడ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద దీపాలు. అది కోటి దీపాలు అనుకుంటా కదా, అగో అక్కడ కోటి దీపాలు. ఫస్ట్ టైం ఇస్తున్నాను మాకు కోటి దీపాలకి. నేను కోటి దీపాలది అదొక ఈవెంట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు పోలేదు. ఏదో ట్రై చేద్దాం.
రావడానికి. ఇక్కడికి అయితే మేము ఫైనల్ గురించి చెప్పాం కాబట్టి ఐఎమ్ హ్యాపీనా. ఇక్కడ కాలు కడుక్కుంటున్నాం. చూడండి కృష్ణుడు. అండ్ మేము ఒక ప్లేస్లో ముట్టియాలని సో చేస్తున్నాం. ఎక్కడ ముట్టిద్దాం మమ్మీ? ఇక ఇక్కడ ముట్టిస్తున్నాం. అందరూ మార్నింగ్ చాలామంది వచ్చారు, ఈవినింగ్ నైట్లో నేను ఇంతమందిని ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎవ్రీ టైం వస్తాం కదా, నైట్లో ఇంతమంది లేరు. కార్తీక పౌర్ణమి బట్ ఉంటుంది ఈరోజు ఏమో స్పెషల్ కదా కార్తీక పౌర్ణమి, అందుకోసమే ఈరోజు ఇంతమంది ఉన్నారని అంటుంది మా మమ్మీ. ఎవ్రీ డే ఉండదు ఇంత, అందుకోసమే. చూస్తుండే ఎంత బాగుందో. అమ్మో ఇక్కడ మంటలకి నా మొహకం చేతులు అన్నీ వేడిగా అయిపోయాయి. ముఖం మీద కొడుతున్నాయి. ప్రసాదం అడుగుదాం మా మమ్మీని. మమ్మీ ప్రసాదం బా అక్కడ చూడండి అక్క దీపం చూస్తున్నారు, అక్కడ పెడుతుంది అక్క. అమ్మో అన్ని పెద్ద పెద్ద దీపాలు. ఉసిరికాయ, నాకు ఉసిరికాయ తినడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే మీరు నన్ను తిట్టుకోరు కదా, ఇక్కడ పెట్టే ప్రసాదాలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అది మా అమ్మ అయితే చేస్తుంది, చూపిస్తా. అమ్మో అప్పుడే ప్రసాదాలు వచ్చేసాయి. అంత స్వీట్గా ఉందో. మా బొమ్మ అన్నారంటే చాలాసేపు అయ్యేటట్టుంది ఇక్కడ. ఈ గుడిలో ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది వచ్చారు. అందరు నన్నే చూస్తున్నారు, నాకైతే చాలా భయం వేస్తుంది. మా ఫ్రెండ్ కూడా వచ్చింది, అక్కడ వచ్చింది, బట్ నేను వెళ్ళాను. మా అమ్మ అయితే ఇక్కడ రెడీ చేసేసింది. రియలీ అంటే లాస్ట్ ఇయర్ రాలేదు ఇక్కడికి, ఇంటి దగ్గర ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోయాము మేము. ఈ ఇయర్ మాత్రం ఇక్కడికి వచ్చాను ఫస్ట్ టైం కార్తీక పూర్ణమికి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ చూడండి మా అమ్మ అయితే వెలిగిస్తుంది. ఒకటి నేను వెలిగిస్తా, ఇప్పుడు నేను వెలిగిస్తా. పక్కన కలిపేసి పైకి
కృష్ణుడు అయితే ఇక్కడనే ఉన్నాడు, మీద డెవెల్లో లోపల ఉంటారు. చూపిస్తా. ఇక్కడ ముట్టియడం అంతా అయిపోయింది ఉసిరిగా చెట్టు దగ్గర. అని లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. లోపల కూడా ముట్టియాలి ఒకటి దీపం. అక్కడ పండితం జరుగుతుంది చూసారా. లోపలికి ఫోన్ అలా లేదు, అందుకోసమే బయట నుంచి చూపించేస్తున్నా, ఏమనుకోకండి. లోపల దేవుళ్ళు ఉండరు కదా, నాకు తీయాలని లేదు కూడా. ఇక్కడ ముట్టిస్తున్నారు. ఓకే, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో కూడా నేను ఏమైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా కొన్ని వ్లాగ్స్తో నేను ముందుకు వస్తాను. స్టే ట్యూన్, బాయ్.